హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో ఆటోమొబైల్ రంగ ప్రియులు ఆటో ఎక్స్పో 2025పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎక్స్పో అన్ని కంపెనీలు తమ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఈవీ రంగం దూసుకుపోతున్న నేపథ్యంలో ₹1,00,000 బడ్జెట్లో ఓ కంపెనీ స్కూటర్ను లాంచ్ చేసింది. ఓ కొత్త స్కూటర్ బజాజ్ మరియు ఓలా వంటి కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడనుంది. ఆటో ఎక్స్పో రిలీజ్ చేసిన స్కూటర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భారతదేశంలో ఫెరాటో డిఫై 22 పేరిట మరో కొత్త స్కూటర్ను ఆటో ఎక్స్పో 2025లో లాంచ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర $99,999 ఎక్స్-షోరూమ్గా కంపెనీ నిర్ణయించింది. షాంపైన్ క్రీమ్, కోస్టల్ ఐవరీ, బ్లాక్, యూనిటీ వైట్, డోవ్ గ్రే, మ్యాట్ గ్రీన్, బ్లాక్ ఫైర్ వంటి 7 రంగుల్లో ఈ స్కూటర్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇదే ధరల్లో ఈ స్కూటర్ ఓలా S1 X, చేతక్, బజాజ్ వంటి స్కూటర్లతో నేరుగా పోటీ పడుతుంది. ఓలా స్కూటర్ ధర $91,999 కాగా బజాజ్ చేతక్ 2,903, ఎలక్ట్రిక్ స్కూటర్ ధర $95,998గా ఉన్నాయి. ఫెరాటో డిఫై 22 స్కూటర్కు సంబంధించిన టాప్ స్పీడ్ 70 కిలోమీటర్లు. ఈ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. ఈ కంపెనీ స్కూటర్లో IP67 రేటెడ్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్తో IP65 రేటింగ్తో క్లైమేట్ ప్రూఫ్ ఛార్జర్తో వస్తుంది. ఎకో, సిటీ, స్పోర్ట్స్ వంటి 3 రైడింగ్ మోడ్లతో విడుదలైన ఈ స్కూటర్లో 12 అంగుళాల LI వీల్స్ అందిస్తుంది. ఈ స్కూటర్లో మ్యూజిక్ ఫీచర్తో కూడిన 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ స్పీడోమీటర్ ఉంది. అంటే కారులో ప్రయాణిస్తున్నప్పుడు సంగీతాన్ని ఎలా ఆస్వాదిస్తారో అదేవిధంగా ఈ స్కూటర్పై ప్రయాణిస్తున్నప్పుడు కూడా సంగీతాన్ని వినొచ్చు. భద్రతను దృష్టిలో ఉంచుకుని కంపెనీ స్కూటర్లో కాంబీ డిస్క్ బ్రేక్ సిస్టమ్ను అందించింది. ముందు భాగంలో 220mm డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 180mm డిస్క్ బ్రేక్తో వస్తుంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ స్కూటర్లో లగేజీని ఉంచడానికి 25 లీటర్ల బూట్ స్పేస్తో ఆకట్టుకుంటుంది.